హలో గాయ్స్, మనం ఈరోజు అయనాపలో ఉన్నటువంటి హార్బర్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఇంకెందుకు వెయిట్ చేయడము, లెట్స్ ఎక్స్ప్లోర్ ద హార్బర్ ఆఫ్ అయనాప. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ కనిపిస్తున్నాయి అన్ని రకాలైనటువంటి షిప్స్, బోర్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. క్రూజ్ షిప్స్, యాచెస్, సైలింగ్ బోట్స్, ఫిషింగ్ బోట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టూరిస్టులు అయనప హార్బర్ని, ఈ సరౌండింగ్ ఏరియాని ఎందుకు విజిట్ చేస్తారంటే, ఇక్కడ ఫ్రెష్ సీ ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి ఈ అయనప హార్బర్కి వస్తారు. ఇక్కడ అయనప హార్బర్ సరౌండింగ్లో ఉండే ట్యావర్నస్, రెస్టారెంట్స్లలో ఫ్రెష్ సీ ఫుడ్ని సర్వ్ చేస్తారు. లైక్ ఫిషెస్, కలామర్రీ, ఆక్టోపాస్, క్రాబ్స్ అండ్ స్నేల్స్ లైక్ దిస్. ముఖ్యంగా లోకల్ పీపుల్ ఎవరైతే ఫిషర్మెన్స్ ఉంటారో వాళ్ళు ఫిషింగ్ బోట్స్ని తీసుకెళ్ళి ఈ కనిపిస్తున్న మెడిటేరియన్ సీలోకి ఒక 5-10 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి ఫిషింగ్ చేసి వాటిని హార్బర్లో ఉన్నటువంటి సరౌండింగ్లో ఉన్నటువంటి రెస్టారెంట్లలో, ట్యావర్నస్లలో సెల్ చేస్తారు. కాబట్టి ఫ్రెష్ సీ ఫుడ్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ హార్బర్కి వచ్చి ఎంజాయ్ చేయవచ్చు. అందువల్ల చాలామంది టూరిస్టులు ఈ హార్బర్ని విజిట్ చేస్తారు. అండ్ అయనప హార్బర్కి చాలామంది క్రూజ్ షిప్ పార్టీస్ని ఎంజాయ్ చేయడానికి కూడా వస్తారండి. లైక్ సన్సెట్ క్రూజ్ పార్టీస్, నైట్ క్రూజ్ పార్టీస్ అని చాలా రకాల పార్టీస్ క్రూజ్ షిప్లలో జరుగుతాయి. అండ్ నేను కూడా ఇంతకుముందు 3 years ago ఇక్కడ నుండి క్రూజ్ పార్టీలో వెళ్ళాను, ఎంజాయ్ చేశాము. ఇట్ వాజ్ ఎ వెరీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అందరూ ఈ వీడియోని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు మరి. బాయ్.